ఓం గం గణపతయే నమః. ఈ సకల చరాచర సృష్టిలో ప్రాణికోటి మనుగడకు అమ్మే కారణమని అంటారు. జీవము ఉన్న ప్రతి ప్రాణి స్త్రీ నుంచే సంభవిస్తోందన్నది జగమెరిగిన సత్యం. పంచభూతాల సాయంతో సర్వ ప్రకృతిని అమ్మే సృష్టిస్తుంది. పురుషుడు ప్రాణదాతగా పైనుంచి అన్నీ నడుపుతోన్న ఈ సర్వ సృష్టి అంతా స్త్రీ స్వరూపమై సంపూర్ణ సౌందర్యంతో నిండిన ప్రకృతి అయి వర్ధిల్లుతోంది. అమ్మా అంటే అమ్మలు గన్న అమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబగా ఉన్న సాక్షాత్తు ఆ దుర్గామాతే అని అర్థం. అవునట, దుర్గాదేవిని తల్లులందరికీ తల్లిగా చెప్తుంటారు. సప్త మాతృకలకే కాదు, సకల దేవతలందరికీ ఆమెనే తల్లిగా కొనియాడుతుంటారు. అందరి అమ్మల కన్నా అధికురాలైన ఈ దుర్గమ్మ తల్లి దుష్టరాక్షస మోకల నుంచి మిగిలిన దేవతలను, తనకు ఎంతో ప్రియమైన భక్తులను ఆ మాటకొస్తే సకల జగత్తును కాపాడుకుంటూ ఉంటారని పెద్దలంటూ ఉంటారు. సర్వమానవులు సకల దేవతల చేతిలో చావు లేకుండా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి నుండి వరం పొందిన మహిషాసురుడు అనే రాక్షసుడు స్త్రీలు కేవలం అబలలు కనుక తననేమీ చేయలేరని తలచి మహిళలకు కొంత మినహాయింపును ఇచ్చుకున్నాడట. తదనంతరం వరగర్వంతో విర్రవీగిన మహిషాసురుడు దేవతలతో భయంకరమైన యుద్ధం చేసి ఇంద్ర పదవిని చేపట్టిన అనంతరం స్వర్గంతో పాటు యావత్తు భూమిని ఆక్రమించుకుని నిరంతరం మానవులను దేవతలను పట్టి పీడిస్తూ ఉండేవాడట. ఇంతటి ఘోరమైన ఆపద నుంచి అందరికీ విముక్తిని కలిగించడానికి సాక్షాత్తు సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవులకు మూలమైన ముగ్గురమ్మల మూల కుటుంబగా ఉన్న దుర్గమ్మ అపరకాళికగా అవతరించి పరమఘోరమైన దుష్టశక్తులు నిండిన ఒక కొండలాంటి దున్నలా ఉన్న మహిషాసురుడిని అంతం చేయ ప్రయత్నించిందట. దుర్మార్గుడైన మహిషాసురుణ్ణి అంతం చేయడానికి మహాశివుడి నుంచి త్రిశూలమును, విష్ణువు నుంచి సుదర్శన చక్రమును, ఇంద్రుడి నుంచి వజ్రాయుధమును, వరుణదేవుడి నుంచి పాశమును ఆయుధములుగా స్వీకరించిన అమ్మవారు బ్రహ్మదేవుడి నుంచి అక్షరమాలను, కమండలమును కూడా పొందగా హిమవంతుడి నుంచి స్వీకరించిన సింహమును వాహనముగా చేసుకొనిన తర్వాత ఇంకా ఇతర దేవతలందరి నుంచి మరిన్ని ఆయుధములను స్వీకరించిన దుర్గమ్మవారు చివరకు త్రిశూలంతో మహిషాసురుణ్ణి వధించి మహిషాసుర మర్దినిగా ఖ్యాతిని గడించిందట. నవరాత్రులు అంటే 9 రాత్రులు నిరంతరాయంగా జరిగిన మహిషాసురుడు దుర్గమ్మల యుద్ధంలో చివరకు ఎంతో చెడ్డవాడైన మహిషాసురుడు సత్యానికి ప్రతిరూపమైన దుర్గామాత చేతిలో అంతం కాగా ఆ సంఘటన అంతా చెడుపై మంచి సాధించిన విజయంగా వర్ధిల్లగా అమ్మవారి విజయాన్ని ఆకాంక్షించి ఆ పైన ఆనందించిన వారంతా ఆ దుర్గామాత విజయాన్ని విజయదశమిగా జరుపుకునే సంబరాన్ని దసరా లేదా విజయదశమి అని అంటారని మన పూర్వీకులు బోధించి ఉన్నారు. ఇక దసరా సందర్భంగా మొదటి 3 రోజులు పార్వతీదేవి, తదుపరి 3 రోజులు లక్ష్మీదేవి, ఆ తదుపరి 3 రోజులు సరస్వతీదేవి అంశాలతో ఉన్న అమ్మవార్లను పూజించే భక్తులు 10వ రోజైన విజయదశమి రోజున లోకపావని, జగజ్జనని అయిన అమ్మవారిని దుర్గామాతగా కొలిసి భక్తులు తరిస్తుంటారు. విజయదశమి రోజున పాలపిట్టను చూడడం సకల శుభాలకు మూలంగా భక్తులు భావిస్తూ ఉంటారు. అలాగే ఆ రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వెళ్లి అపరాజితాదేవిని పూజిస్తే శనిదోష నివారణ జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పరమ పవిత్రమైన వ్రతనిష్టతో అమ్మవారికి జరిగే శరన్నవరాత్రులు అమ్మలుగన్న అమ్మ దుర్గమ్మను త్రికరణ శుద్ధితో పూజిస్తే 10 జన్మల పాపాలు పటాపంచలైపోతాయన్నది లోకనానుడి. అంతేకాదు, విజయదశమి విజయానికి ప్రతీక కనుక ఆ రోజున ఏ పనిని ప్రారంభించినా తప్పక విజయం సాధిస్తారన్నది ఆ తల్లి భక్తుల విశ్వాసం. కావున అమ్మలుగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన దుర్గమ్మను జరిగే శరన్నవరాత్రులు సత్యనిష్టతో పూజించడం ద్వారా భక్తులందరూ అమ్మవారి కరుణ, కృపా, కటాక్ష వీక్షణలకు పాత్రులు కావాలని మన రైట్ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. సర్వే జన సుఖినో భవంతు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.